ఒకప్పుడు ఆనందం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న హీరోయిన్ రేఖా వేదవాస్య ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సినిమా కోసం కాదు, తన పెళ్లిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. నిజంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే తనకు మెసేజ్ చేయాలని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేఖ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పారు. ఇప్పటి వరకు తాను సింగిల్ గానే ఉన్నానని, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ లాగే తాను కూడా సింగిల్ గా మిగిలిపోతానేమో అంటూ నవ్వుతూ చెప్పారు. తనకు జీవిత భాగస్వామి విషయంలో ఎలాంటి పెద్ద అంచనాలు లేవని, మంచి మనసున్న వ్యక్తి అయితే చాలని స్పష్టం చేశారు. ఎత్తు, రంగు, రూపం కంటే మనసే ముఖ్యమని చెప్పారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, నిజంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆనందం రేఖకు మెసేజ్ చేయొచ్చని రేఖ తెలిపారు. అయితే టైం పాస్ కోసం కాదు, సీరియస్ గా వివాహం గురించి ఆలోచించే వాళ్ళు మాత్రమే సంప్రదించాలని షరత్ కూడా పెట్టారు. ప్రేమ గురించి కూడా రేఖ తన అభిప్రాయాలను పంచుకున్నారు. క్రష్, ఇన్ఫాచ్యుయేషన్, అబ్జెక్షన్, నిజమైన ప్రేమ మధ్య చాలా తేడా ఉంటుందని చెప్పారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఎదుటివారి మంచి చెడులను అంగీకరిస్తూ జీవితాంతం తోడుగా ఉండాలనిపించడమే అసలైన ప్రేమ అని వివరించారు. ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి కనీసం 3 నుంచి 6 నెలలు సమయం ఇవ్వాలని సూచించారు. మంచి రోజుల్లో అందరూ ఉంటారని, కానీ కష్టకాలంలో తోడుగా నిలిచేవారే నిజమైన జీవిత భాగస్వాములు అవుతారని అన్నారు. ప్రేమలో మోసం చేసిన వారికి కర్మ తప్పదని కూడా రేఖ అభిప్రాయపడ్డారు. ప్రేమ విఫలమైందని, ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోవద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. జీవితం ఎంతో విలువైనదని, ఒక వ్యక్తి కోసం జీవితాన్ని ముగించుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. తనకు చాలా మంది ప్రపోజ్ చేశారని, కానీ తాను మాత్రం ఎప్పుడూ ఎవరికి ముందుగా ప్రేమను వ్యక్తం చేయలేదని రేఖ తెలిపారు. ఒకరిని ఇష్టపడినా చెప్పలేకపోయానని, అప్పుడే ధైర్యం చేసి చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. నిజంగా ప్రేమిస్తే ఆలస్యం చేయకుండా ధైర్యంగా చెప్పాలని, కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలని యువతకు రేఖ వేదవ్యాస్ సందేశం ఇచ్చారు.